రోడ్లు, డ్రైన్లు, మంచినీటి, వీధి లైట్ల సౌకర్యాన్ని, మంచినీళ్లు, వీధి లైట్లు, రోడ్లు సౌకర్యాన్ని సంవత్సరాల తరబడి కుటుంబాలు ఉన్నటువంటి వారికి కనీస సౌకర్యాలు చేయకపోవటం అన్యాయం. చీకట్లతో అలమటిస్తున్నటువంటి వారికి కనీస వీధి లైట్లు అయినా వేయాలి. చీకట పడితే అంధకారంగా తయారైనటువంటి కనీసమైనటువంటి ఈది లైట్లు అన్నా వేయాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి. రోడ్లు, డ్రైనేజీలు వెంటనే ఏర్పాటు చేయాలి. జగనన్న కాలనీలోకి బస్సు వణుకూరు, ముద్దూరు నుంచి వచ్చే బస్సు ఇటు ఈ సైడ్ లోకి వచ్చేటట్టు ఏర్పాట్లు చేయాలి. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలి. అమ్మా, ఈరోజు జగనన్న కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది కానీ ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు. మరొకటి ఏంటంటే ఇల్లు కట్టుకుంటాకి ఏదో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 1,70,000 ఇచ్చింది. కానీ ఆ ఇల్లు తయారవ్వాలంటే 5 లక్షల నుంచి 6 లక్షలు 7 లక్షలు కూడా అయినాయి. ఒక్కొక్కళ్ళు ఎంతో కష్టపడి మరి అప్పో సొప్పో చేసుకొని 5 లక్షలు 4 లక్షలు అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకొని ఇల్లు పోతే మీరు ఇల్లు కట్టుకోకపోతే అని ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం హెచ్చరిస్తే అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి. పైన కింద పడి ఏదో రకంగా ఇల్లు కట్టుకొని ఇళ్లలో ఉంటే చీకట పడితే అంధకారం. ఇది అడవుల్లో ఎక్కడో మారుమూల పల్లెటూరులో నివసించేటట్టుంది. విజయవాడ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ పట్టణం, ఈ జగనన్న కాలనీ వణుకూరు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లకే కొద్దో గొప్ప చేసింది. ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ చేస్తే ఈ ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది. దయచేసి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు వేసుకున్నటువంటి వారికి కనీస సౌకర్యాలు చేయటానికి యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒక్కొక్కరు ప్రజల్ని అడుగుతుంటే వాళ్ళ సమస్యలు అన్నతంగా చెబుతున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం సౌకర్యాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏర్పాటు చేయాలి. జగనన్న కాలనీలో ఇళ్ల సౌకర్యం